నమస్తే మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలోని రైతు భరోసా స్కీమ్ గురించి కొన్ని ముఖ్య విషయాల గురించి అయితే మనం మాట్లాడుకున్నట్లయితే, మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎకరంకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అయితే అందించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. సో అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల టైంలో అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీల పేరు చెప్పింది. మరి 6 గ్యారంటీలలో కూడా ప్రతి రైతుకు ఎకరంకు 15,000 రైతు భరోసా పథకం కింద అందిస్తామని కూడా యనమల రేవంత్ రెడ్డి కొన్ని వేల సభలలో కూడా తన గొంతు అరిచి చెప్పారు. కానీ అది కాస్త 1 ఇయర్ అవుతుంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా కూడా మరి ఈ రైతు భరోసా పథకం మాత్రం అమలు చేయలేదు. కానీ ఈ జనవరి 26న 2025లోని మరి జనవరి 26న కూడా అమలు కాబోతుందని కూడా స్పష్టత ఇచ్చిండ్రు. మరి అలాగే వాళ్ళు అప్పుడు 15,000 ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు కేవలం 12,000 మాత్రమే ఇస్తామని కూడా చెప్పారు. అంటే అప్పుడు గతంలో కేసీఆర్ 5,000 ఇస్తే ఇప్పుడు 1,000 మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. సో వీళ్ళు ఈ రకంగా మళ్ళీ ఇంకొక చాలా చేమార్పులు కూడా చేసిండ్రు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి రైతు భరోసా వస్తుందంటే ఎవరికి కూడా రాదు. కానీ ఇందులో ఒక మంచి స్కీమ్ ఏముందంటే, కనీస భూమి లేని వ్యక్తులకు సంవత్సరానికి 12,000 చొప్పున వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. సో ఓకే, ఇది చాలా బాగుంది. బట్ కాకపోతే ఏంటంటే, ఇప్పుడు భూములు ఉంటాయి, వ్యవసాయంగా ఏదైతే కొనసాగుతున్న భూములు ఉన్నాయో కేవలం పంట పండిస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని కూడా చెప్పారు. మరి మన గ్రామాలలో ఇప్పుడు మన ఖాళీ భూములు ఉంటాయి కదా, బీడు భూములు, మరి ఆ బీడు భూములకు కూడా రైతు భరోసా వర్తించాలంటాను కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత చేసింది. మరి అలాగే ఇంకొకటి, మైనింగ్ చేస్తున్నటువంటి భూములు కానీ, మరి రాళ్ళు రప్పలు గుట్టలు, మరి నాలా కలెక్షన్ ఉన్నటువంటి ఇట్లాంటి భూములకు కూడా రైతు భరోసా రాదు అని యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో మిత్రులారా, నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటివి, ఇప్పుడు చేస్తున్నటువంటి పాలన ఏంటి? రైతు భరోసా పథకం కింద 15,000 ఇస్తామని తెలంగాణ ప్రజలందరినీ కూడా నమ్మించారు. కానీ ఇప్పుడు కేవలం 12,000 వేయడానికి మాత్రమే సిద్ధమైంది. ఇది చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే ప్రభుత్వంతో పైసలు లేవు పోయి మరి నీ ఇంట్లోకి ఏం చెయ్యి, నువ్వే అది అని అంటారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేనిది వారు ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసిండ్రు. ఎందుకోసం చేసిండ్రు? వాళ్ళు జస్ట్ ఒక దేవుడి దర్శనానికి వెళ్తే ఒక ప్లేట్కు 32,000 పెట్టుకున్నారు. మరి ప్రభుత్వంలో పైసలు లేవని తెలియదా వాళ్ళకు? ఇప్పుడు రైతులకు ఇచ్చిన మాట అయితే మీరు నిలబెట్టుకుంటలేరు. మరి అలాగే యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారమ్మా, మహాలక్ష్మి పథకం కింద పెండ్లైన తెల్లారే మరి మరి లగ్న పత్రిక, అంటే ఇప్పుడు శుభలేఖ ఉంటుంది కదా, అదే ఉంటుంది పత్రిక. ఆ పత్రిక పెట్టి అప్లై చేసుకుంటే మరి ఎంబడి వాళ్ళకు 1,16,000తో పాటు మరి అలాగే తులం బంగారం ఇస్తామని కూడా చెప్తారు. సో ఇది కూడా చాలా అబద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టోటల్గా అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రజలను నిట్ట నడుమున ముంచేసింది. అసలు ఇది చాలా దారుణమైన పాలన మిత్రులారా, నిజంగా చెప్తున్నాం. ఇది ఎవరైనా సమర్థించుకుంటాం, రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా పాలిస్తున్నాడు అని కూడా అంటే నిజంగా మేమైతే 100% దానికి యాక్సెప్ట్ చేయం. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిండు. ఒక మాయల పక్కీరు ఉంటాడు కదా, మాయల పక్కీర్ల పేరు చెప్పి మరి మాయల పక్కీరు కూడా మాయం చేసుడు, మోసం చేసుడు. అట్లాంటి జాతికి సంబంధించిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి. రైతు భరోసా పోయింది, కళ్యాణ లక్ష్మి అది కూడా పోయింది. మరి పింఛన్ పెంచుతామన్నారు, పింఛన్ కూడా పెంచలేదు. మరి అలాగే ఇంటికో ఉద్యోగం కూడా అన్నారు, అది కూడా లేదు. కనీసం ఉద్యోగాలు కూడా చేస్తారు. మరి అలాగే ప్రతి మహిళకు 2,500 ఇస్తామని కూడా చెప్పారు, అది కూడా లేదు. అంటే వీళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు ఏది కూడా సక్సెస్ కాలేదు మిత్రుల. ఇంకొకటి విషయం ఏంటంటే, మహిళలకు ఉచిత బస్సు అనే పథకం అయితే వచ్చింది. కానీ ఆ ఉచిత బస్సు కొన్ని బస్సులు మాత్రమే, అంటే హైదరాబాద్ నుంచి వాస్తవానికి పరిగి రావడానికి ఒక్క 15 నిమిషాలకు ఒకటి, ఒక అర్ధ గంటకు, హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు వచ్చేది. కానీ ఇప్పుడు మినిమం ఒక 1 అవర్ తర్వాత, 1.5 అవర్ తర్వాత బస్సులు వస్తున్నాయి. అంటే బస్సులు తగ్గించారు, వాళ్ళు స్ట్రెంత్ తగ్గించారు, బస్సుల స్ట్రెంత్ తగ్గించిండ్రు. సో ఈ రకమైనటువంటి అబద్ధపు మాటలు, అబద్ధపు పాలన ఇది కూడా ఇప్పుడు అంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర
సెకండ్ ముఖ్యమంత్రి ఇనంగా ఒక చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి కూడా అనుకోవచ్చు. అంటే మంచి పేరుతో కాదు, చెడ్డ పేరుతో. అబద్ధాలు ఎక్కువ మాట్లాడి, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రజెంట్లీ నౌ యనుమల రేవంత్ రెడ్డి గారే. మరి రైతు భరోసా పథకం మాత్రం అప్లై చేసుకోవాలని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దరఖాస్తు ఏం కూడా అవసరం లేదంట. కాకపోతే మరి మండల ఎంఆర్ఓ గారు కానీ, మరి రెవెన్యూ ఆఫీసర్లు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మరి భూములు టోటల్గా సర్వే చేసి ఆ గ్రామంలో ఎంత పండిస్తున్నారు, మరి సాగు భూములు ఎన్ని ఉన్నాయి, మరి బీడు భూములు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా రికార్డ్ తీసుకొని మరి అక్కడ రైతు భరోసా అప్పుడు అమలు చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. వీళ్ళొక్క పథకం అమలు చేయడానికి ఎంతో తిప్పల పడుతున్నారు. మరి అప్పుడు మాటలు చెప్పడానికి నోరుంది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలను ఎంత మోసం చేసినట్లు ఇది.